క్యూట్ గా మాట్లాడే ఈ స్వీటీ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఇప్పుడు ఆమె పాన్ వరల్డ్ పొజిషన్ కు టార్గెట్ పెట్టేందనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ న్యూస్ లో నిజమెంతుంది ఈ వీడియోలో చూసేద్దాం. సూపర్ అందాల అనుష్క సూపర్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్స్ చేస్తూ తన గ్రాఫ్ పెంచేసింది. గ్లామర్ రోల్స్ చేస్తూనే అరుంధతి, భాగమతి, రుద్రమదేవి లాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ తనకు తానే స్పెషల్ అని ప్రూవ్ చేసుకుంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకుంది అనుష్క. ఆ తర్వాత నిశ్శబ్దం, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి లాంటి సినిమాలు చేసినా అవి ఆమెకు ఏమంతా ప్లస్ కాలేదు. దాంతో కొంచెం గ్యాప్ తీసుకుని క్రిష్ దర్శకత్వంలో ఘాటీ మూవీ చేస్తోంది. ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉండగానే మరో అద్భుతంతో సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయింది స్వీటీ. ఘాటీ సినిమాతో పాటు అనుష్క నటిస్తున్న మరో సినిమా కటనార్. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంటాయని, విజువల్ వండర్గా సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటివరకు ఏ సౌత్ ఇండియన్ మూవీకి వేయని భారీ సెట్ను వేయనున్నారట. 45,000 చదరపడుగుల విస్తీర్ణంలో కటనార్ కోసం సెట్ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. మలయాళంలో రూపొందుతున్న ఈ సినిమాను కేవలం ఇండియన్ భాషల్లోనే కాకుండా మొత్తం 14 భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇంగ్లీష్, బెంగాలీ, చైనీస్, ఫ్రెంచ్, కొరియన్, ఇటాలియన్ భాషలతో పాటు మరికొన్ని విదేశీ భాషల్లోనూ సినిమాను విడుదల చేయబోతున్నారు. 14 భాషల్లో ఈ సినిమాను తీసుకువచ్చే ఉద్దేశంతో ముందు నుంచే డబ్బింగ్, ఇతర విషయాల గురించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రోజన్ థామస్ ఈ సినిమాను దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. చూడాలి మరి ఈ సినిమాతో అనుష్క రేంజ్ ఏ లెవెల్ కు చేరుతుందో.